ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఉగ్రవాదులను ఏరివేతలో ఇండియన్ ఆర్మీ నిమగ్నమైంది. దీంతో భారత భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి. ఈ క్రమంలో లష్కరే ఈ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. బందీపురాలో అల్తాఫ్ ఆచూకీ తెలియటంతో శుక్రవారం ఉదయం ఆర్మీ, పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టి హతమార్చాయి. ఆర్మీ, పోలీస్ దళాలు జాయింట్ ఆపరేషన్ సమయంలో జవాన్లను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు అల్తాఫ్ను మట్టుబెట్టాయి. ఇదిలా ఉంటే పహల్గాంలో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్టు భారత దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్స్ అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లను వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడైనా యుద్ధం మేఘాలు కమ్ముకోవచ్చునని తెలుస్తోంది. ఇక మరొక పక్క పహల్గాంలో ఉగ్రవాదులు పాల్పడ్డ దాడితో పాకిస్తాన్పై భారత సైన్యం ఎలా ప్రతీకారం తీర్చుకోనుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత 10 ఏళ్లలో ఇటువంటి ఉగ్రదాడులు జరిగిన తర్వాత భారత సైన్యానికి ధీటుగా స్పందించింది. ప్రణాళికాబద్ధంగా పాకులోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈసారి కూడా భారత్ దాడి చేయాలనుకుంటే మన సైన్యం ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో ఏదైనా ఒకదాన్ని భారత్ ఉపయోగించుకోవచ్చు. అవేంటో చూద్దాం. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను వాడుతూ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయొచ్చు. పాక్ సైన్యం అడ్డం వస్తే ఆ దేశ సైనిక కార్యాలయాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది. అలాగే మిరాజ్ 2000 యుద్ధ విమానాలను కూడా భారత్ వీటి కోసం వాడవచ్చు. గతంలో బాలాకోటపై దాడి జరిపిన తర్వాత భారత్కు కొన్ని సమస్యలు వచ్చాయి. అటువంటి సమస్యలు మళ్లీ రాకుండా భారత్ ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది. రాఫెల్, మిరాజ్ 2000 యుద్ధ విమానానికి శత్రు దేశాల రక్షణ వలయాన్ని సైతం ఛేదించే శక్తి ఉంటుంది. అయితే ఈ రీతిలో దాడులు చేస్తే భారత్కు అంతర్జాతీయంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు కూడా భారత్ రెడీగా ఉండాలి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో సిమ్లా ఒప్పందాన్ని పాక్ పక్కన పెడుతున్నట్టు చెప్పింది. సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం జోక్యం లేకుండా భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్గా నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందం కింద పునర్నిర్మించారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో నియంత్రణ రేఖను పాక్ గుర్తించినట్టు అవుతుంది. కాబట్టి భారత్ మరింత వేగవంతంగా సైనిక ఆపరేషన్లు చేపట్టే ఛాన్స్ ఉంది. ఇటీవల ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ పలుసార్లు ఒప్పందాల ఉల్లంఘనలు పాల్పడింది. పాక్ అటువంటి పనులు చేసింది కాబట్టి ఈ కారణాలను చూపుతూ ఉగ్రవాదుల శిబిరాల టార్గెట్ భారత్ ఆపరేషన్లను చేపట్టవచ్చు. అక్కడికి చొచ్చుకొని వెళ్లి దాడులు జరపాలంటే అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను తట్టుకొని భారత దళాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాక ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పాకిస్తాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రణాళికలు పక్కాగా వేసుకోవాలి. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. దీంతో భారత్ గతంలో కంటే మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను బాగా వాడుకునే అవకాశం ఉంది. పాక్లోని టార్గెట్లను ఛేదించడానికి భారత్ శతజ్ఞులు స్నైపర్ గన్స్ను భారీగా వాడే అవకాశం ఉంది. భారీ మోటార్లను సైతం ఉపయోగించుకోవచ్చు. నియంత్రణ రేఖ వద్ద శత్రు స్థావరాలను ధ్వంసం చేయవచ్చు. అయితే ఈ 3 ఆప్షన్లను అమలు చేస్తే జరిగేటంతటి విధ్వంసాన్ని మాత్రం ఈ 4వ ఆప్షన్ సృష్టించలేదు.